ఈలే ఎంతమందికి మసాలా దోశ అంటే ఇష్టం కామెంట్ చేసేయండి. హలో గురుస్, వెల్కమ్ టు రిచ్ గురు. ఎలా ఉన్నారు మీరంతా? ఈ రోజు వీడియో వచ్చేసి మనం మసాలా దోశ చేయబోతున్నాం. ఎందుకంటే ఈ మధ్య అలా బయటకు వెళ్ళి వీడియోస్ చేసాం, సో కొంచెం గ్యాప్ ఇచ్చామన్నమాట. ఎందుకంటే అసలు మనం బయట ఫుడ్స్ ఎక్కువ తినకూడదు కాబట్టి నేను కూడా వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేయను. అయితే ఇంట్లోనే మసాలా దోశ మనం హెల్తీగా హోమ్ మేడ్గా చేసుకుందామని ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ దోశ అయితే చాలా బాగా వచ్చింది. ఆ మసాలా కూడాను మెయిన్ ఈ దోశలో ఉన్న టేస్ట్ అంతా మసాలాలోనే ఉంది. సో మసాలాని మనం చాలా బాగా ప్రిపేర్ చేసుకుంటే చాలు. ఆ బంగాళదుంప స్మాష్లు అలా చిన్నగా క్యారెట్ తురుము కరివేపాకు అలా వేసుకొని చాలా బాగా వచ్చింది గైస్ మసాలా దోశ అయితే. ఆ దోశని అలా చింపుకొని ఆ పల్లి చట్నీలో ముంచుకొని తింటుంటే ఆహా, ఆ టేస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, అంత బాగుంది. అయితే నేను లోపల స్టఫింగ్ ఎలా చేసేసానో కూడా చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇంకేముంది గైస్, దోశలు అయితే కుమ్మేశాను. ఒకేసారి 100 పిడుగులు వచ్చి మీదన పడితే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట టేస్ట్ అయితే. ఇలాంటి మోర్ వీడియోస్కి ప్లీజ్ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్. బాయ్.